నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. రీసెంట్గా మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపల్ లోకల్ బాడీస్, అలాగే మున్సిపాలిటీస్ కూడా జిహెచ్ఎంసీలో కలుపుతూ ఉన్నారు. సో దీనివల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి పంచాయతీలకు కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి మున్సిపాలిటీస్కి కూడా ప్రాబ్లం అవుతుంది, ఇబ్బందులు అవుతుంది. ఏదైతే ఇప్పుడు ట్యాక్స్ రూపంలో అవ్వచ్చు, లేదంటే మిగతా విషయాలన్నింటిలో కూడా వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటారు అని చెప్పి కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది. దీంతో మాట్లాడడానికి మనతో పాటు పాండు యాదవ్ అని ఉన్నారు. ఒకసారి మాట్లాడి ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి ఒకవేళ కనుక ఈ మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్స్, అలాగే లోకల్ బాడీస్ కనుక జిహెచ్ఎంసీలో మెర్జ్ అయితే ఎట్లాంటి పరిణామాలు ఉంటాయో ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే. సో మీరు ఇందాక అన్నట్టుగా మెయిన్గా 4 స్తంభాలు అనేటివి అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో ఎట్లా ఇప్పుడు ఈ బయట ఉన్న వాళ్ళు అంటే ఈ మెర్జ్ అయితే వాళ్ళకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయన్న? ట్యాక్స్ రూపంలో అవ్వచ్చు, ఇంకా వేరే అయినా కూడా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫస్ట్ వాళ్ళు ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అంటారు? జిహెచ్ఎంసీ పేరుతోని అర్బన్ లోకల్ బాడీసు, మున్సిపాలిటీసు, మున్సిపల్ కార్పొరేషన్లను అంటే ఏదైతే నగరానికి చుట్టుపక్కల ఉన్నాయో అన్నిటిని కలిపి జిహెచ్ఎంసీ పేరుతోని చాలా పెద్దగా ఉండాలని 300 డివిజన్లతోని మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయంలో కేవలం వాళ్ళ రాజకీయ స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయి కనిపిస్తుంది, వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ దేశంలోనే పెద్ద సిటీ చేస్తామని అంటున్నారు, పెట్టుబడులు వస్తాయని అంటున్నారు. ఆ పెట్టుబడుల వెనుక వాళ్ళ గిట్టుబడులు మాత్రమే చూసుకుంటారు, కానీ సామాజిక ప్రయోజనాలు చూస్తలేరు. ఉదాహరణకు 300 డివిజన్లలో మ్యాక్సిమంగా ఓల్డ్ సిటీకి సంబంధించి 22 వేల ఓటర్లకు ఒక డివిజన్ చేసిండ్రు. అదే ఉప్పల్కి వచ్చినట్టయితే 80,000 ఓటర్లకు ఒక డివిజన్ చేశారు. అదేవిధంగా మా గోషామాల్ డివిజన్ వచ్చేసి 60,000 ఉన్నది. ఎగ్జిబిషన్ గ్రౌండ్ అని వచ్చేసి కేవలం 20,000తోనే ఒక డివిజన్ చేశారు. అయితే డివిజన్లలో ఈ సమానత్వం ఇంత అసమానతగా ఉండడం మూలంగా అభివృద్ధిలో చాలా ఆటంకం ఏర్పడుతుంది. ఉదాహరణకు ఒక 5 కోట్ల రూపాయలు ఒక డివిజన్కు శాంక్షన్ అయితే పెద్ద డివిజన్కి ఏమో అవి అసలే సరిపోవు, చిన్న డివిజన్కి ఏమో ఆ నిధులన్నీ వృధా అవుతాయి. కాబట్టి ఈ సామాజిక దృక్పథంతో రాబోయే భావితరాలను దృష్టిలో పెట్టుకొని వీళ్ళు డివిజన్లు చేయలేదు. కేవలం స్వార్థపూరితంగా రాజకీయ అవసరాల కోసము, రాజకీయంగా వాళ్ళ పబ్బం గడపడం కోసము ఈ విధంగా దీన్ని చేయడం జరిగింది. ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఎంఐఎం పార్టీతో ములాఖత్ అయ్యి ఇదే విధంగా చేయడం మూలంగా బీసీలు కూడా నష్టపోవడం జరిగింది. అనేక మంది రాజకీయ కార్యకర్తలు కూడా నష్టపోవడం జరిగింది, పార్టీలు కూడా నష్టపోవడం జరిగింది. అయితే పార్టీలన్నీ కూడా, రాజకీయ పార్టీలన్నీ కూడా దీన్ని వ్యతిరేకించకపోగా కేవలం నామమాత్రంగా వ్యతిరేకిస్తున్నాయి పార్టీలన్నీ కూడా. పార్టీలు కూడా రాజకీయాలకు అతీతంగా, రాజకీయ పార్టీలు కూడా తమ స్వార్థపూరిత రాజకీయాలకు కొరకే కేవలం తాత్కాలిక ప్రయోజనాలను మాత్రమే ఆశ్రయిస్తున్నాయి. ప్రజాస్వామ్యానికి 4 స్తంభాలను అంటారు. అందులో ఒకటి జ్యుడిషియరీ. అయితే జ్యుడిషియరీ ఏదైనా అన్యాయం జరిగినప్పుడు కోర్టుకు వెళ్ళి న్యాయం తెచ్చుకుందామని అనుకున్నప్పుడు కోర్టులు కూడా మనకు తీర్పు ఈ విషయంలో ఏమి ఇచ్చినాయంటే ఇందులో మేము పట్టించుకోము, ఇందులో మేము జోక్యం చేసుకోము. అయితే ఓటర్ లిస్టును మాత్రం వాళ్ళు ప్రజలలో పెట్టాలి అని మాత్రము వాళ్ళు ఒక తీర్పు ఇచ్చారు. ఆ ఓటర్ లిస్టును ప్రజలలో పెట్టినప్పుడు కూడా ఒక డివిజన్ ఏమో 80,000 ఓట్లు, ఒక డివిజన్లో 20,000 ఓట్లు ఉంటే ఇదెక్కడి న్యాయం అని మేము అడుగుతున్నాం. న్యాయస్థానాలే న్యాయమైన తీర్పు ఇవ్వకపోతే మేము జోక్యం చేసుకోము అంటే మరి ఎవరు జోక్యం చేసుకోవాలి? ప్రజాస్వామ్యంలో ఉన్న 4 స్తంభాలల్లో జ్యుడిషియరీ కూడా ముఖ్యమైనది అంటారు. మరి జ్యుడిషియమే ఇట్లాంటి విచిత్రమైన తీర్పులు ఇస్తే ప్రజలు ఎక్కడ పోవాలి అని మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఇంకో స్తంభమైనటువంటి మీడియా కూడా ఇటువంటి సమస్యలపై చర్చ పెట్టకుండా కేవలం నామమాత్రపు చర్చలు పెట్టి పత్రికా యాజమాన్యాలు కూడా ఎవరైతే అధికారంలో ఉంటున్నారో ఆ పాలకులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని నేను అభిప్రాయపడుతున్నాను. పత్రికా యాజమాన్యాలు అన్నీ కూడా దాదాపు 75% కూడా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు అనుకూలంగా వార్తలు రాస్తుండ్రు. సామాజిక దృష్టితోని దేశాన్ని దృష్టిలో పెట్టుకొని, రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వార్తలు రాస్తలేరు. అదేవిధంగా ఏవైతే డిబేట్లు పెడుతున్నారో టీవీలలో చాలా పనికిరాని విషయాలపై, సినిమా యాక్టర్లపై
డిబేట్లు, పనికిరాని విషయాలపై డిబేట్లు పెడుతురు. కానీ ఇది చాలా దీర్ఘకాలిక సమస్య. ఒక్కసారి ఈ చట్టం ఇట్లా అమలైతే దీని యొక్క ప్రభావం అనేక రంగాలపై పడుతుంది, రాబోయే జనరేషన్ మీద పడుతుందని వాళ్ళు గుర్తిస్తలేరు. కాబట్టి నేను మీడియా వారిని కూడా నేను మనవి చేస్తున్నా ఏంటంటే, సరైన విషయాలపై మీరు డిబేట్ పెట్టండి. ఈ విధంగా అన్యాయంగా ఏవైతే నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటుందో దాన్ని వ్యతిరేకించాలి. దాని తర్వాత ఇంకొక స్తంభమైనటువంటి ఎగ్జిక్యూటివ్ ఏదైతే కార్యనిర్వహణ అధికారులు ఉన్నారో ఐఏఎస్లకు ఇట్లా ఒకప్పుడు చాలా గౌరవప్రదంగా ఉండేది. వాళ్ళు ప్రభుత్వాలకు సూచనలు ఇచ్చేది ఏమని, ప్రజలకు ఈ విధంగా ఉంటే బాగుంటుంది, ఈ సమస్యని ఈ విధంగా పరిష్కరిస్తే బాగుంటుందని. కానీ రాను రాను ఇప్పుడు ఏమైపోయిందంటే ఐఏఎస్ ఆఫీసర్లందరూ ఉన్నతాధికారులందరూ కూడా పాలకులు ఏ విధంగా చెప్తే ఆ విధంగా వింటున్నారు. పాలకుల కింద పని చేస్తున్నారు కానీ ప్రజల కొరకు పని చేస్తున్నట్టు వాళ్ళు చేస్తలేరు. పాలకుల రాజకీయ నిర్ణయాలకు వీళ్ళు ఒత్తాసు పలుకుతూ వాళ్ళ రాజకీయ నిర్ణయాలను వీళ్ళు అమలు చేస్తున్నారు అధికారులు. అదేవిధంగా ఏదైతే లెజిస్లేచర్ ఉన్నదో, లెజిస్లేచర్ కూడా చట్టాలు ఎప్పుడైతే చేసినప్పుడు రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడే చట్టాలు, ప్రజలకు ఉపయోగపడే చట్టాలు కాకుండా కేవలం వాళ్లకు రాజకీయ అవసరాలకు, వాళ్ళ ఆర్థిక అవసరాలు తీర్చడానికి వాళ్ళు చట్టాలు చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి చట్టాలను కూడా లెజిస్లేచర్లో ఉన్న అందరూ కూడా వ్యతిరేకించాలి. తాత్కాలిక ప్రయోజనాలను ఆశించి, స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాలను ఆశించి సమాజాన్ని ఫనంగా పెట్టొద్దని మేము మనవి చేస్తున్నాం. ఉదాహరణకు ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని ఒకటి తీసుకున్నారు వాళ్ళు. ఆ ఫ్యూచర్ సిటీ దేవునికి తెలుసు, కానీ ప్రజెంట్ సిటీ మొత్తము నాశనం అయిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్ సిటీలో ఏం సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తే దాని తర్వాత ఫ్యూచర్ సిటీ చేస్తే బాగుంటుంది. అదేవిధంగా అభివృద్ధికి ఏదైతే మూసి ప్రక్షాళన అని చెప్పేసి చేస్తున్నారో 1,50,000 కోట్ల రూపాయలు దాన్ని ఖర్చు పెట్టాలని చూస్తున్నారు. అయితే మూసి ప్రక్షాళనకు కానీ అభివృద్ధికి కానీ మేము వ్యతిరేకం కాదు, ప్రజలు కూడా ఎప్పుడు అభివృద్ధికి వ్యతిరేకం కాదు. కానీ అనవసరమైన అభివృద్ధి, లేని అభివృద్ధి, ఆకాశంలో చుక్కలు చూపించి అరచేతిల స్వర్గం చూపించి వర్తమానంలో మనం ఏమైతే చేయాలనో, ఇప్పటి అవసరాలు ఏవైతే చేయాలనో అవన్నిటిని మర్చిపోయి పెట్టుబడుల పేరుతోని వాళ్ళ సొంత గిట్టుబడుల కొరకు ఇవన్నీ చేస్తుంటారని మేము భావిస్తున్నాం. ఇది సరైన పద్ధతి కాదు. అంటే స్వలాభం అంటే ఇట్లా ఏ విధంగా లాభపడే అవకాశాలు ఉంటారు? ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయలకు కాంట్రాక్ట్ అని ఇస్తారు. ఉదాహరణ మనం కాళేశ్వరమే చూసుకున్నాం. దాని తర్వాత డిజైన్ మార్పు అని చేస్తారు. ఆ డిజైన్ మార్పు చేసి మళ్ళీ ప్రజాధనం అనేక వందల కోట్లు మళ్ళీ ఎవరి అనుమతి లేకుండానే పెంచుతారు. ఆ విధంగా ప్రజాధనం దురుపయోగం అవుతున్నది. కష్టపడే వాళ్ళు జీవితాంతం కష్టపడుతున్నారు, ట్యాక్సులు కడుతున్నారు. ట్యాక్సులు కట్టేవారేమో జీవితాంతం ట్యాక్సులు కడుతుంటే లబ్ధి పొందేవారేమో స్కీమ్ల పేరుతోని, స్కామ్ల పేరుతోని లబ్ధి పొంది ప్రజాధనం అంతా వీళ్ళు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా దోచుకుంటున్నారు. దోచుకుంటారా? ఈ ఏదైతే ఈ స్కీమ్లని, స్కామ్లని రాజకీయ నాయకులు తప్పకుండా కూడా ఒక తప్పకుండా దోచుకున్నారు. ఉదాహరణకు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీల్లోనే కవిత గారే చెప్తున్నారు, వాళ్ళ సొంత పార్టీ నాయకురాలు అనేటువంటి కవిత గారే ఒకప్పుడు నాయకురాలు ఇప్పుడు చెప్తున్నది ఏమని, వాళ్ళ పరిపాలనలో ఎంత దోపిడీ జరిగింది, కాళేశ్వరం విషయంలో ఎంత దోపిడీ జరిగింది, ఎన్ని వేల ఎకరాలకు నీళ్ళు ఇస్తామన్నారు, ఒక్క ఎకరం కూడా నీళ్లు కరెక్ట్ రాలేదని వాళ్ళ సొంత నాయకురాలే చెప్తున్నది. దీన్ని బట్టి మనం అవినీతి జరిగిందా జరగలేదా మనకు తెలిసిపోతున్నది. కవిత టాపిక్ వచ్చింది కాబట్టి మనం మొన్న అసెంబ్లీలో ఆమె మాట్లాడుతున్నప్పుడు దాదాపు 1 గంట 15 నిమిషాలు మాట్లాడింది. ఎందుకు అంత టైం ఇచ్చారని అంటే, ఇప్పుడు ఎవరైనా ఒక ఎమ్మెల్సీయో లేకుంటే ఎమ్మెల్యేనో ఎవరో ఒకరు లేచి పార్లమెంట్లో వచ్చి అసలు ఎక్కడైనా కూడా ప్రజా సమస్యల గురించి, ప్రజల గురించి మాట్లాడుతున్నారు, అంత టైం ఇయ్యరు. 2 నిమిషాలు మాట్లాడుతూనే మైక్ కట్ చేస్తారు. కానీ 1 గంట 15 నిమిషాలు తన సొంత లైఫ్ స్టోరీ ఏడుస్తూ చెప్తుంటే అంత టైం ఇచ్చారు. అదే అంటున్నా, అందుకే అంటున్నా బ్రదర్, లెజిస్లేచర్ కూడా దారి తప్పింది. ఎందుకంటే ఎవరైతే ఎమ్మెల్యేలు పార్టీలు మార్చి ఇతర పార్టీలకు వస్తారో వాళ్ళ పార్టీ చెల్లుబాటు అవుతుందా కాదా అని స్పీకర్ చూడవలసిందిగా కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పుడు స్పీకర్ గారు వాళ్ళ పైన దయ తలిచి నెలలు సంవత్సరాలు వాళ్ళకు సమయం ఇస్తుండే ఏ నిర్ణయం తీసుకోకుండా. 1 జనవరి వరకు మీరు నిర్ణయం తీసుకుంటారా, లేదా 1 జనవరి మీరు జైల్లో చేసుకోవాలనుకుంటున్నారా అని కోర్టు మందలిచ్చినప్పుడు అప్పుడు వాళ్ళని పిలిచి
వాళ్ళతోని లెటర్ తీసుకోవడం జరిగింది. ఆ లెటర్లో కూడా ఏమన్నారు వాళ్ళు, మేము కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు, అది జాతీయ జెండా కండువా, జాతీయ కండువా అని చెప్పేసి మేము కప్పుకున్నాము అని చెప్తే దాన్ని స్పీకర్ గారు ఒప్పుకున్నారు. దాన్ని ఒప్పుకున్నాడు. వాళ్ళు ఆ పార్టీ బీఆర్ఎస్ వాళ్ళే చెప్పేసింది. అయితే ఇంత అన్యాయం జరుగుతుందన్నమాట. అదేవిధంగా కవిత గారు తన ఎమ్మెల్సీకి వాళ్ళ పార్టీలో గొడవలతోని ఆమె ఎమ్మెల్సీకి రాజీనామా ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు దాన్ని ఆమోదించలేదు. కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఆమె మరీ చెప్పింది నాది ఆమోదించుండ్రి అని చెప్పినప్పటికీ కూడా ఆమోదించకుండా, ఎందుకు వాళ్ళు ఎందుకు ఆమోదించలేరు అంటారు? ఇప్పుడు ఈమె సొంతంగా రాజీనామా చేస్తున్నారు. అవును, వాళ్ళు ఎందుకు? అది ఇదంతా పరోక్షంగా సపోర్ట్ చేయడం అని మేము భావిస్తున్నాము. మేమేమంటున్నామంటే ఎవరినైతే మీరు ఇమ్మీడియట్లీ ఆమోదించాలనో, ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయాలనో కోర్టు చెప్పినప్పటికీ, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమన్నప్పటికీ అప్పుడున్నప్పటికి కూడా మీరేమో తీసుకోరు. అంటే మీ పార్టీకి అనుకూలంగా అయినప్పుడు, వాళ్ళ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నప్పుడు రాజకీయ స్వార్థంతో, తాత్కాలిక ప్రయోజనాలతోని, రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు ఏమన్నా కానీ అని చెప్పి ఈ విధంగా చేస్తున్నారు. అదేవిధంగా ఆమెకు గంట సేపు సమయం కౌన్సిల్లో మాట్లాడడానికి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఆ గంట సేపు కూడా అవి సమాజానికి సంబంధించిన, ప్రజలకు సంబంధించిన విషయం కాదు, వాళ్ళ సొంత విషయము, వాళ్ళ పార్టీ విషయంకు చాలా ఓపికతో నిన్నారు. అదే మా పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభలో మాట్లాడుతుంటే మైక్ కట్ చేస్తారు, సమయం పూర్తిగా ఇవ్వరు. అంటే నేను చెప్పేది కూడా ఏంటంటే, ఏదైతే లెజిస్లేచర్ ఉందో అందులో అనవసరమైన విషయాలు, తిట్టుకోవడాలు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు, పూర్వ ముఖ్యమంత్రి అయితేనేమి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి అయితేనేమి, తిట్టుకోవడానికి మాత్రమే శాసనసభలో సమయం సరిపోతుంది. శాసన మండలిలో కూడా అనవసరం విషయాలకే సమయం సరిపోతుంది. కాబట్టి ప్రజా ప్రయోజనాలు, సామాజిక ప్రయోజనాలు వీళ్ళు ఏమాత్రం చూస్తలేరు అని మేము చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు రాజకీయ నాయకులది ఒకటే అయిపోయింది. వాళ్ళు ఎటు చూసినా ఆటోలను ఇటు తిడుతున్నారు, ఇటోలను అటు తిడుతున్నారు, కానీ ఎవరొకరు కూడా ముందుకు వచ్చి ప్రజా సమస్యలు ఏమైనా మాట్లాడతలేరు. ఏం చెప్తారన్న మీ అభిప్రాయం ఏమంటారు? ప్రజలకు అందరూ కూడా ఈ తీరును గమనించాలి అని చెప్తున్నాం. ఎవరైతే అధికారంలో ఉన్న నాయకులు ఉన్నారో, ప్రతిపక్షాలలో ఉన్న నాయకులు ఉన్నారో, ప్రజా అవసరాల కొరకు, సామాజిక అవసరాల కొరకు దీర్ఘకాలికంగా ఆలోచించి, దీర్ఘకాల ప్రయోజనాలు ఆలోచించి ఎవరైతే మాట్లాడుతుండ్రో, ఎవరైతే పోరాటం చేస్తుండ్రో అలాంటి వారికి మాత్రమే మీరు అధికారం ఇవ్వండి. ఈ అనవసరమైన మాటలు మాట్లాడేటోళ్ళు వాళ్ళ పదవిని కాపాడుకోవడానికి ప్రజల యొక్క మైండ్ను డైవర్ట్ చేసే నాయకులను మీరు నమ్మొద్దు. ఉచిత హామీలు ఇంతకుముందు ఇచ్చి, 6 గ్యారెంటీలు ఇచ్చి, వాటిపైన ఎవరు మాట్లాడతారో, ఏం మాట్లాడతారో అని అటువైపు ధ్యాసనే, మనుషుల యొక్క ఆలోచన అటువైపు పోకుండా ఇవన్నీ తిట్టుకోవడాలు, ఇవన్నీ రెచ్చగొట్టడాలు, ఎదుటి పార్టీ వాళ్ళకు సపోర్ట్ చేయడాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలకు మేము విన్నవించేది ఏంటంటే, ఎవరు సరైన నాయకులు, ఎవరు ప్రజల కొరకు పోరాడుతున్నారో ఇది గమనించి అట్టివారికి మీరు అవకాశం ఇవ్వవలసిందిగా, సపోర్ట్ చేయవలసిందిగా. ఎవరైతే ప్రజాధనాన్ని దోచుకుంటున్నారో, ఎవరైతే ఉచిత హామీలు ఇచ్చి ఆ పని చేయకుండా ఉంటున్నారో, ప్రజల యొక్క ఆలోచన దారి మళ్లిస్తుండ్రో వాళ్ళను దూరం పెట్టవలసిందిగా, అధికారం నుంచి దించవలసిందిగా మేము కోరుతున్నాం. సో అన్న, ఇదే మొన్న కవిత మాట్లాడుతున్నప్పుడే ఒక మాట అన్నది, ఒకటి అది చాలా అన్నది. నేను 10 ఏళ్ళు మనం ఏం బీక్ కట్టలు కట్టినామని చెప్పి ఇప్పుడు టీఆర్ఎస్ని బీఆర్ఎస్ లాగా చేస్తున్నామని చెప్పి ఒక మాట అన్న. ఏమంటారు మీరు? 10 ఏళ్ళు మరి బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే పాలన, వాళ్ళు ఏం చేశారంటే మీ మాటలలో ఏం చెప్తారు? అందినంత దోసుకున్నారు, అవకాశం ఉన్నన్ని రోజులు అధికారం అనుభవించిండ్రు. వాళ్ళ ఇద్దరి మధ్యలో కొట్లాటలకు, వాళ్ళ ఆస్తుల కొట్లాటలకు, వాళ్ళ అధికారాల కొట్లాటకు రాష్ట్రాన్ని మొత్తం నాశనం పట్టిస్తుండ్రు. అదేవిధంగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళ పంచాయతీల మధ్యలో దూరుతూ, ఒకరిని రక్షిస్తూ, ప్రజల ఆలోచనలు మొత్తము వీళ్ళ వైఫల్యాల వైపు నుండి మళ్లించడానికి వీళ్ళు చూస్తున్నారు. ఇందాక మీరు ఒకరిని రక్షిస్తున్నారని చెప్పి అన్నారు. ఎవరిని రక్షిస్తున్నారన్న కాంగ్రెస్ ప్రభుత్వం? కవితను రక్షిస్తుంది. ఎందుకు ఆమోదించలేదు ఎమ్మెల్సీది? అంతే. నంబర్ 1. నంబర్ 2, శాసన మండలిలో ప్రజలకు ఉపయోగమైన మాటలు కాకుండా, సమాజానికి ఉపయోగమైన మాటలు కాకుండా, ఏదైతే మండలి ఉందో మండలిలో ఏం మాట్లాడాలో అది కాకుండా వాళ్ళ సొంత పంచాయతీ గురించి గంట సేపు సమయం ఇచ్చిండ్రు. అదే శాసనసభలో మా ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే, మా మహేశ్వర్ రెడ్డి గారు మా ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతుంటే మైక్ కట్ చేస్తారు. రాకేష్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఒకటే ప్రశ్న అడుగుమంటారు.
సరైన సబ్జెక్టు వాళ్ళు మాట్లాడుతారు. మా ఎమ్మెల్యేలు అందరూ కూడా సరైన సబ్జెక్టు మాట్లాడితే వాళ్ళకేమో సమయం ఇవ్వరు, అనవసరమైన వారికేమో గంట సమయం ఇచ్చిండ్రు. అర్థం చేసుకోవాలి అక్కడ, అర్థం చేసుకోవాలి, ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్తున్నాం. ఓకే. సో ఏం చెప్తారన్న మరి కవిత మొత్తంగా కాంగ్రెస్ పార్టీయే కవితను వెనుకొని నడిపిస్తున్నారు అని చెప్పి అంటా ఉన్నారు. ఏం చెప్తారు? మీరు బీజేపీ పార్టీ నుండి ఉన్నారు, అటు సైడు బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మరి కవిత కొత్త పార్టీ పెట్టింది, రీసెంట్గా పంచాయతీలో కూడా 2 పంచాయతీ ఎన్నికల్లో పాల్గొని గెలుపొందినారు వాళ్ళు. సో ఏం చెప్తారు? కవిత ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటున్నారు, ఏం చెప్తారు? మీ అభిప్రాయం అంటే ఎట్లా ఉంటుంది? మా సొంత అభిప్రాయం అయితే నేను చెప్పగానే ప్రజల వైపు నుంచి ప్రజల అభిప్రాయం నేను చెప్తున్నాను. ఓకే. ప్రజలు వీళ్ళు చేసిన అవినీతి కార్యక్రమాలు అన్నీ గమనించిండ్రు, వీళ్ళ అధికార దాహాన్ని గమనించిండ్రు. రాబోయే సమయంలో వీళ్ళకి తగిన బుద్ధి చెప్తారు. వీళ్ళను ఎవరు రక్షిస్తుండ్రు, వీళ్ళకి ఎవరు సపోర్ట్గా ఉన్నారు, ఆ సపోర్ట్గా ఎందుకున్నారు, ఎవరి యొక్క ఆలోచనలు వాస్తవాలను దారి మళ్లించాలని ఎవరు చూస్తుండ్రో వాళ్ళకు సరైన బుద్ధి ప్రజలు చెప్తారని మేము నమ్ముతున్నాం. రైట్ అన్నారు. చివరిగా ఒక విషయం చెప్పండి. ఇప్పుడు మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్స్ అన్నీ కూడా జిహెచ్ఎంసీలో కలిపితే ప్రజలకు చాలా వరకు కూడా ఇబ్బందులు అవుతున్నాయని చెప్తా ఉన్నారు. సో ప్రజలకు ఏం చెప్తారు? మీరు కలపాలని అంటారా, వద్దంటారా? వాళ్ళు ఏం చేయమంటారు ప్రజలు అంటే మీరు మీ తరఫున ఏం చెప్తారన్న? ఏవైతే గ్రేటర్ హైదరాబాద్కు అవుట్స్కట్స్ అన్నీ కలిపినరు, చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను, అదేవిధంగా అర్బన్ లోకల్ బాడీస్ను కలిపినరు. వాటిని ముందుగా అభివృద్ధి చేసిన తర్వాత వాళ్ళకి ఏవేవైతే నెసెసిటీస్ ఉన్నాయో అవన్నీ చేసిన తర్వాత ఈ మొత్తము కలిపితే బాగా అని, అప్పుడు దీంట్లో కలిపితే బాగుంటుంది, కలిపితే బాగా. ఒకవేళ ఇదే విధంగా కలపాలనుకుంటే కూడా అందరికీ సరైన న్యాయం జరిగేటట్టు విధి విధానాలు రూపొందించాలని కోరుతున్నాం. అదేవిధంగా ఏవైతే డివిజన్లు ఉన్నాయో, ఇప్పుడు డివిజన్లలో అక్రమాలైనాయి, రేపు రిజర్వేషన్లు కేటాయించడంలో కూడా అక్రమాలు అవుతాయి. రిజర్వేషన్లు కేటాయింపులు అక్రమాలు జరిగినప్పుడు మళ్ళీ మేము కోర్టుకు పోతే మేము ఇలా జోక్యం చేసుకోమని కోర్టు మళ్ళా అంటే ఇక దాని ప్రయోజనం ఏముందో ప్రజలు ఆలోచించాలి. కాబట్టి రిజర్వేషన్లో అక్రమాలు జరగకుండా కూడా చూడాలి. అదేవిధంగా ఏదైతే మొత్తం జిహెచ్ఎంసీలో కలుపుతుండ్రో విధి విధానాలు రూపొందించేటప్పుడు ఎవరికి అన్యాయం కాకుండా, ముఖ్యంగా ట్యాక్స్ కట్టి జీవితం అంతా కష్టపడి ట్యాక్స్ కట్టే ప్రజలకు అన్యాయం కాకుండా, అదేవిధంగా ఎలాంటి ట్యాక్సులు రాని ప్రాంతాలకు వాళ్ళకు మొత్తం నిధులు కేటాయించకుండా అందరినీ సరి సమానంగా చూసేటట్టు, కేవలం స్కాములు పొందుతూ కష్టార్జితాన్ని, ట్యాక్సులు కట్టిన కష్టార్జితాన్ని స్కీమ్ల రూపంలో పొందుతూ స్కామ్లు చేస్తున్న వారిని ప్రజలు దూరం పెట్టాలని కోరుతున్నాం. సో అన్న, ఇప్పుడు ఇందాక ఒక డివిజన్లో 20,000 మంది ఉన్న అంతే ఫండ్ వస్తుంది, 80,000 ఉన్న అంతే ఫండ్ వస్తుంది అంటారు. ఏం చేస్తే బాగుంటుంది అన్న మరి దానికి? ఇప్పుడు జ్యుడిషియల్ నుండి అవ్వచ్చు, లేకుంటే లెజిస్లేటివ్ నుంచి అయినా కూడా చర్చ పెట్టట్లేదు ఎక్కడ కూడా. ఏం చేస్తే బాగుంటుంది అన్న? పార్టీలు ఏవైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో అవన్నీ కూడా పోరాడాలి, ప్రజలందరూ కూడా రోడ్డుపైకి రావాలి. డివిజన్లు అన్నప్పుడు కొద్ది గొప్ప అటు ఇటు తేడా ఉంటే పర్వాలేదు, కానీ అసలు సంబంధమే లేకుండా దీనికి దానికి తారతమ్యం లేకుండా ఏదైతే విభజిస్తుండ్రో దీన్ని చూస్తూ ఊరుకుంటే చాలా అనర్థం ఏర్పడుతుంది. మనకు పెద్దలు చెప్తారు, చెడ్డవారు చేసే చెడ్డ పని కన్నా మౌనంగా ఉండే మంచివారే సమాజానికి చాలా ద్రోహం అవుతుందని, వాళ్ళ ద్వారానే ద్రోహం అవుతుంది. కాబట్టి ఏవైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో, ఏవైతే రాజకీయ విశ్లేషకులు ఉన్నారో, ఏదైతే రాజకీయ చైతన్యం గల ప్రజలు ఉన్నారో, మేధావులు ఉన్నారో, మీడియా వాళ్ళు ఉన్నారో, వీళ్ళందరూ కూడా పట్టించుకోవాలి. ఏదైనా నిర్ణయం కరెక్ట్ నిర్ణయం జరగకుంటే, స్వాతంత్రం ఏర్పడినప్పుడు కూడా మన దేశ విభజన సమయంలో సరైన నిర్ణయాలు జరగని మూలంగా ఆ ఫలితాలను మనం ఇప్పటికి కూడా అనుభవిస్తూనే ఉన్నాము. కాబట్టి నిర్ణయాలు సరిగ్గా జరగనప్పుడు ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి, ప్రజలు కూడా స్పందించాలి, విద్యార్థులు స్పందించాలి, ఉద్యోగులు స్పందించాలి, వ్యాపారస్తులు స్పందించాలి, మేధావులందరూ కూడా స్పందించి కార్యాచరణ జరగాలి. మనం మౌనంగా కూర్చుంటే మాత్రం చాలా నష్టం ఏర్పడుతుంది భావితరాలకు. ఒకటి ఇందాక అడగడం మర్చిపోయానన్న, రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత మొన్న మిస్ వరల్డ్ పోటీలు అని చెప్పి దాని తర్వాత మెస్సీని తీసుకొని వచ్చింది. ఇప్పుడు సంక్రాంతికి ఎయిర్ బెలూన్స్ అని చెప్పి, కైట్ ఫెస్టివల్ అని చెప్పి కొన్ని 100 కోట్లు 1000 కోట్లు ప్రజల సొమ్ముని అక్కడ దారబోస్తున్నారు. ఏం చెప్తారన్న? అంటే అవి అవసరం అంటారా? ఇప్పుడు మన తెలంగాణకి అనవసరం అంటారా? తెలంగాణకు ఈనాటి పరిస్థితులల్లో ఆయననే చెప్తుండు,
సర్ప్లస్ తెలంగాణ మనం తెలంగాణ మనము ఏర్పడే నాటికి సర్ప్లస్ బడ్జెట్ ఉన్న మనది రాష్ట్రం ఇవాళ అప్పుల పాలైంది. కేసీఆర్ అప్పుల పాలు చేసిండు. మళ్ళీ కేసీఆర్ చేసిన అప్పులకు నేను మిత్తిలు కట్టలేక మళ్ళీ ఇంకా అయినా అప్పులు చేయవలసి వచ్చిందని ఆయననే చెప్పిండు. అయితే ఇంత అప్పులలో ఉన్న రాష్ట్రంకు మిస్ వరల్డ్ అవసరం లేదు. అది కొందరు మహిళల యొక్క దృష్టి మళ్లించడానికి, ఒక వర్గం వారికి చెందిన దృష్టి మళ్లించడానికి అది పెట్టిండు. మళ్ళీ దాని తర్వాత మొన్న మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ పెట్టిండు. దానికి అన్ని కోట్లు ఖర్చు పెట్టే బదులు అదే మన దేశంలో ఫుట్బాల్ ఆడే క్రీడాకారుల గురించి లేదా ఇతర క్రీడల గురించి ఖర్చు పెట్టినుంటే ఒక అర్థం ఉంటుండే. అది కూడా ప్రజల యొక్క ఆలోచనను డైవర్ట్ చేయడానికే ఈయన చేసిండు. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు సంక్రాంతి కొరకు ఏదైతే పెడుతుండో అంటే ప్రజలను ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచించేటట్టు, అందులో బిజీ అయ్యేటట్టు, పనికిరాని విషయాలల్లో వాళ్ళ ఆలోచన చర్చ ఉండేటట్లు, ఈయన యొక్క సీటుకు ఎటువంటి దోకా లేకుండా కాంగ్రెస్లో ఉన్న పెద్దలే సీఎం ఏం తప్పు చేస్తున్నాను అంటే అటువైపు చూడడానికి కూడా సమయం ఇవ్వకుండా ఇవన్నీ కార్యక్రమాలు చేస్తుండే ఆయన. కాబట్టి ప్రజలకు మళ్ళొక్కసారి విజ్ఞప్తి ఏంటంటే మేధావులకు కానీ సామాజిక చైతన్యము, రాజకీయ చైతన్యం ఉన్నోళ్ళకి అందరికి కూడా ఏదైతే ఇప్పుడు రాష్ట్రంలో తప్పుడు నిర్ణయాలు జరుగుతున్నాయో ఆ నిర్ణయాలందరూ ప్రజలందరికీ తెలియజేసి రాబోయే సమయంలో ఆ నిర్ణయానికి తగ్గట్టుగా సరైన వ్యక్తులకు మాత్రమే అధికారం ఇవ్వాలని మేము మనవి చేస్తున్నాం. సో ఇది మొత్తంగా కూడా జిహెచ్ఎంసీలో లోకల్ బాడీ అవ్వచ్చు, లేదంటే మున్సిపాలిటీస్ అవ్వచ్చు, మున్సిపల్ కార్పొరేషన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా దీంట్లో మెర్జీ చేస్తే ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. అలాగే డివిజన్ల వైజ్గా చూసుకుంటే ఒక డివిజన్లో 20,000, ఇంకొక డివిజన్లో 70,000, ఈ 2 డివిజన్లకు కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ ది ఫండ్స్ రిలీజ్ చేస్తే ఒక డివిజన్లో 70,000 ఉన్న దాంట్లో సరిపోవు ఆ నిధులు ఏవైతే ఉన్నాయో, అదే 20,000 ఉన్నటువంటి ఓటర్లు ఉన్న ఈ డివిజన్లోనేమో వృధా ఖర్చులు చేసే అవకాశం ఉంటుందని కూడా మనకు పాండు యాదవ్ చెప్తున్నారు. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి.